నేను డాక్టర్ ప్రణీత్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్. ఇక్కడ గన్పూర్లో మేము ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఉచితంగా షుగర్ టెస్టులు, బీపీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా ఇస్తున్నాము. ఇక్కడ ప్రజలకి రోబోటిక్ సెంటర్, ఎముకలు విరిగిన తర్వాత రోబోటిక్ సర్జరీ ఎలా జరుగుతుంది అని మేము దాని గురించి మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ జరుగుతుంది. ఇప్పటికీ ఇది ఒక 20 క్యాంప్ అండి. ఈరోజు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫాతిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సుకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గన్పూర్లో ఒక మంచి హెల్త్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా సుకేష్ రెడ్డి గారికి, వారి ఉన్నటువంటి వారి బృందానికి మేము మున్సిపాలిటీ తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంపుల వల్ల పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడో హాస్పిటల్కి ఎంతో దూరం పోయి చెకప్ చేసుకోవడం కన్నా మన దగ్గర, మన పరిధిలో, మన మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం ద్వారా పేదవాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి బీపీ కానీ, షుగర్ కానీ తదితర టెస్టులు చేయించుకునే అవకాశాన్ని కల్పించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా ఈ హాస్పిటల్ వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా మున్సిపాలిటీ పరిధిలో వారికి మేము వెన్నంటూ ఉంటాము. మేము సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫాతిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం స్టేషన్ గన్పూర్ ప్రజలకు ఆనందదాయకం. ఈరోజు ఈ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకు సహాయపడే విధంగా ఫాతిమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవ అందించేందుకు గన్పూర్ ప్రజల పక్షాన వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల బృందానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వారికి ఎలాంటి సహాయ సహకారం ఉన్నా మేము ముందుండి, చైర్మన్ గారు, కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్లు ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని, అదే కాకుండా మరొక్కసారి కూడా ఈ శిక్షణా శిబిరాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రజల పక్షాన కోరుకుంటున్నాను.